కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 5 ఏళ్లు విధులు నిర్వహించిన 69 మంది కానిస్టేబుల్స్ ని బదిలీ చేసినట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు. సిబ్బంది ఆరోగ్య, కుటుంబ సమస్యలు, సీనియారిటీని పరిగణలోకి తీసుకుని సిబ్బంది కోరిక మేరకు బదిలీలు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా మరో 65 జబ్బులకు చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎజియోగ్రామ్, పార్కిన్సన్, వెన్నుముక్కకు సంబంధించిన అధునూతన చికిత్సా విధానాలను ఈ పథకంలో చేర్చింది. వైద్య నిపుణుల సూచనతో ప్రస్తుతం ప్యాకేజీలో ఉన్న 1375 విధానాల ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నేటి గ్రూప్ 1 ఫిలిమ్స్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,630 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం 8:30 గంటలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయం విషయంలో ఏపీ సీఎంఓ ఎక్స్ అకౌంట్లో పొరపాటు జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరవల్లి ఐటీ పార్క్ వద్ద ఈ నెల 12న ఉదయం 9:27 గంటలకి సిబిఎన్ ప్రమాణం చేస్తారని తొలుత ట్వీట్ చేశారు. కాసేపటికి దాన్ని డిలీట్ చేసి ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ఇవాళ రాత్రి 7:15 నుంచి 8 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు బీజేపీతో సహా ఎన్డీఏ పక్షాల నుంచి దాదాపు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని ఎన్డీటీవీ వెల్లడించింది. హోం, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశాంగ మంత్రులుగా బీజేపీ నేతలే ఉంటారని తెలిపింది. ప్రభుత్వ శాఖలోని 563 గ్రూప్ 1 ఉద్యోగుల భర్తీకి ఇవాళ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. 31 జిల్లాలోని 897 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ ఎగ్జామ్ను 4.3 లక్షల మంది రాయనున్నారు. ఈ ఉదయం 10 తర్వాత పరీక్ష సెంటర్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఇవాళ రామోజీ ఫిలిం సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఏర్పాట్లను పరిశీలించారు. పలువురు సీఎంలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నందున పటిష్ట భద్రత కల్పించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. T20WCలో భాగంగా నేడు ఇండియా, పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8కి మ్యాచ్ ప్రారంభం కానుంది. యుఎస్ చేతిలో ఓడి పాక్ నిరాశలో ఉండగా ఐర్లాండ్పై గెలుపుతో భారత్ ఉత్సాహంగా ఉంది. WCలో దయాదిపై ఉన్న గెలుపు రికార్డును కొనసాగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుంది. అక్షర్ స్థానంలో కుల్దీప్ జట్టులోకి వస్తారని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. ఉమ్మడి జిల్లాలో 7 నెలల క్రితం బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్ టీచర్లను శనివారం రిలీవ్ చేశారు. సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు గత ఏడాది అక్టోబర్లో జరిగాయి. వివిధ కారణాల వల్ల వారిని పాత పాఠశాల నుంచి రిలీవ్ చేయలేదు. ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేదు.